ఐఎండిబిలో జస్ట్ 6.1 రేటింగ్స్ ఉన్నా కానీ మూవీ చూడాలనిపించింది నేను స్టార్ట్ చేశా. హలో గైస్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఐ నోబడీ మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో టోటల్ 2 hours 48 minutes రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంటే చూసేసా. ఇంకా మూవీ చూసాక నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఓటీటీనే కాబట్టి ఒక్కసారి మీరేమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఓన్ డబ్బింగ్ అయితే చేయలేదు. అదొక్కటి నచ్చలేదు. బట్ రెగ్యులర్ గా ధనుష్ గారికి చెప్పిన ఆయన చెప్పారు. మలయాళం మూవీస్ అంటే చాలా స్లోగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఈ మూవీ అయితే ఫస్ట్ నుండి చాలా స్పీడ్ గానే ఉంటుంది. ఎస్పెషల్లీ నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది. మూవీ ఇంట్రోలో మెడిటేషన్, మోటివేషన్ స్పీచ్ అండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫాస్ట్ పేస్డ్ కెమెరా యాంగిల్స్ విత్ ప్రాపర్ బీజియం విజువల్లీ చాలా టాప్ నాచ్ అనిపించింది. ప్రీ ఇంటర్వెల్ లో ఒక సీన్ వస్తుంది, అదైతే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ జస్ట్ ఒక పాయింట్ చుట్టూ తిరుగుతా ల్యాగ్ చేశారు. అదైతే బోర్ కొట్టింది. అండ్ మేబీ ఓన్లీ ఇంపార్టెంట్ సీన్స్ ఉంచి రిమైనింగ్ ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తీసుకునేవ్వకుండా న్యాచురల్ గా అనిపించే ఫైట్ సీన్ అండ్ మెయిన్లీ లిఫ్ట్ లో ఒక ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ రిమైనింగ్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా బీజం విషయానికి వస్తే బాగుంది. అక్కడక్కడ హీరోని ఎలివేట్ చేయడానికి ఇంగ్లీష్ లో సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ హిందీ అండ్ తెలుగులో వచ్చిన సాంగ్స్ అయితే లిరిక్స్ ఏమంతా సెట్ అవ్వలేదు అనిపించింది. మూవీలో యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర కూడా యాక్ట్ చేసింది. బట్ ఈ మూవీలో తనకైతే అంత స్కోప్ ఇవ్వలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, బ్యాంకులో ఒక రాబరీ చేస్తే అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ యాస్ రాజు అనుకోకుండా ఇరుక్కుంటాడు. అలా వాళ్ళ నుండి తప్పించుకున్నాక ఫ్యామిలీతో నార్మల్ లైఫ్ కొనసాగించాలనుకుంటే ఆ రాబరీ విషయం మీడియాలో హైలైట్ అయ్యి చుట్టుపక్కల అలాగే బయట జనాలు తన దగ్గర ఉన్న డబ్బు నగలు ఉన్నాయనుకుని ఫుల్ గా అరెస్ట్ చేస్తారు. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక మైండ్ బ్లోయింగ్ డిసిషన్ తీసుకుంటాడు. అసలు ఆ డిసిషన్ ఏంటి, తను ఆ డిసిషన్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంత గట్టిగా తెగించి పోరాడాడు, అండ్ తన చేసిన పనిని డైవర్ట్ చేయాలనుకుంటే అనుకోకుండా మళ్ళీ ఎలా ఇరుక్కుంటాడు, క్లైమాక్స్ లో తను ఇప్పటి వరకు చేసింది ఎలా హైలైట్ చేస్తాడు, అండ్ దాని వల్ల వేరే వాళ్ళకి ఎలా బెనిఫిట్ జరిగింది, అండ్ ఫైనల్లీ రాజు కావాలనుకుంది తనకి దక్కిందా లేదా అని తెలియాలి అంటే మూవీ చూశాను గైస్.